ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఛానల్ రాబోయే టాపిక్ శ్రీరాములు వారి గుడి భద్రాచలం. కొత్తగూడెం జిల్లాలో గోదావరి నడిబొడ్డు పక్కన కోదండరామాలయంకి వెళ్తున్నాం. విజయవాడ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరాం. ఇబ్రహీంపట్నం, తిరువూరు, కొత్తగూడెం, భద్రాచలం రూట్ మ్యాప్ లో చూసుకుంటే 4 hours 40 minutes అని చూపిస్తున్నారు. కానీ మధ్యలో బ్రేక్స్ వల్ల 5 hours పడుతుంది. టోటల్ గా 172 kilometers. ఈ దారి మధ్యలో 2 టోల్ గేట్స్ ఉంటాయి. బడవా టోల్ గేట్స్ ఒకటి. ఈ టోల్ గేట్ ఎన్టీఆర్ జిల్లాలో ఉంది. రెండో టోల్ గేట్ వచ్చేసరికి గోదావరం టోల్ గేట్. ఈ టోల్ గేట్ వచ్చేసరికి తెలంగాణలో ఉంది. ఈ 2 టోల్ గేట్లకి అప్ అండ్ డౌన్ 250 అవుతుంది. శ్రీరామ నవమి వస్తుంది కాబట్టి ముందుగానే చేరుకున్నాం. మొత్తానికి భద్రాచలంలో కోదండరామాలయం చేరుకున్నాం. దూర ప్రాంత వాళ్ళు పండగకి ఇబ్బంది పడే కన్నా ఇప్పుడే దర్శనం చేసుకోండి. పండగ ఇంటి దగ్గర చేసుకుంటే బెటర్. పండగకి వాతావరణం స్టార్ట్ అయిపోయింది. ఇప్పటి నుంచి ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నారు. లోపల కళ్యాణ మహోత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఫోన్ ఎలా లేదు కాబట్టి లోపలికి ఫోన్ ఎలా వచ్చలేదు కాబట్టి బయట వచ్చిన తర్వాత ఈ వాతావరణం చూపిస్తున్నాను ఎలా ఉంటుంది. మొత్తానికి శ్రీరాముల వారి దర్శన భాగ్యం అయింది. ఇక్కడ నుంచి పర్ణశాల వెళ్ళాలి. పర్ణశాలలో 1 గంటకి వెళ్ళాలి. లేకపోతే అక్కడ గుడి మేమ్స్ వస్తారు. నెక్స్ట్ పర్ణశాల వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్.